అందరికీ నమస్కారం. సాయి డిజిటల్ ట్రైనింగ్ ఫస్ట్ ఎపిసోడ్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు నా స్టూడెంట్స్కి, నా యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి, యాజ్ వెల్ యాజ్ నా వెల్విషర్కి మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈరోజు మనం సెకండ్ ఎపిసోడ్లో మీకు మార్కెటింగ్ అంటే ఏంటి, సేల్ అంటే ఏంటి, అసలు బ్రాండింగ్ ఎలా చేయాలి, డిజిటల్ మార్కెటింగ్, ట్రెడిషనల్ మార్కెటింగ్, ఈ బేసిక్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెటింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో మార్కెటింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్రాండింగ్. ఓకే, ఆల్వేస్ మీకు ఒకటే చెప్తాను, ఎప్పుడైనా మీ ప్రోడక్ట్ కానీ మీ సర్వీస్ కానీ మార్కెట్లోకి బాగా వెళ్ళాలంటే ఒకటే కొటేషన్, కంటెంట్ ఈజ్ ద కింగ్. కంటెంట్ అనేది చాలా బాగుండాలి. ఓకే, సో కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటే ఏంటంటే మీకు కొన్ని కేస్ స్టడీస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షేర్ ఏ కోక్. సో మార్కెటింగ్ బ్రాండింగ్ లో ఉండే మెయిన్ థీమ్ ఏంటంటే మీ కంటెంట్ మీ వ్యూవర్స్ కి చాలా బాగా రీచ్ అవ్వాలి. ఓకే, అంటే మన ప్రోడక్ట్ మార్కెట్ లో రికగ్నైజ్ అవ్వాలి. కోకో కోలా వాళ్ళు లాంగ్ బ్యాక్ షేర్ ఏ కోక్ అనే ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. దాని థీమ్ ఏంటంటే వాళ్ళ కంటెంట్ వైరల్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ చాలా బాగా సేల్స్ జరగాలి. అందుకే చెప్తారు మార్కెటింగ్ అండ్ సేల్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఓకే, ఎలా ఇంటర్ రిలేట్ అవుతుంది? when marketing goes high, sales also will goes high. These both are linked or else interrelated. సో షేర్ ఏ కోక్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ పేరెంట్స్కి కానీ యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్కి కానీ గర్ల్ ఫ్రెండ్కి కానీ ఆర్ ఎల్స్ యూ కెన్ సే యువర్ వెల్ విషర్స్కి కానీ ఆ కోక్ బాటిల్ మీద వాళ్ళ హ్యాపీ బర్త్డే కానీ వాళ్ళ నేమ్ కానీ లైక్ ఇవన్నీ మీరు ప్రింట్ చేసి లైక్ మీరు ఏదైతే నేమ్ ఎంటర్ చేస్తారో ఆ నేమ్తో మీకు ఆ కోక్ అనేది వస్తుంది. ఆ కోక్ బాటిల్ని మీరు సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్తో పెడతారు. సో దిస్ ఈజ్ ఎన్ కాన్సెప్ట్ టు మేక్ ద కంటెంట్ వైరల్. అంటే మీ మార్కెటింగ్ బ్రాండింగ్ యొక్క కాన్సెప్ట్ని ఒక ఐడియాతో కస్టమర్కి రీచ్ చేస్తున్నారు. సో దీని ఇంపాక్ట్ వల్ల ఏమైంది, పీపుల్ దానికి చాలా అట్రాక్ట్ అయింది. సో మార్కెటింగ్ అండ్ సేల్ ఆర్ ఇంటర్లింక్. ఓకే, మార్కెటింగ్ లో చాలా మంది ఏం థింక్ చేస్తారంటే మార్కెటింగ్ లో ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా సేల్స్ రావాలనుకుంటారు. దట్ ఈజ్ ఎ రాంగ్ ఐడియా. ఓకే, మీరు మార్కెటింగ్ లో ఎప్పుడైతే బాగా రీచ్ అయితే మీ ప్రొడక్ట్ అనేది షేర్స్, సేల్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఎందుకంటే మనకి యాజ్ అనాలిసిస్ చెప్పిన ప్రకారం, ఎక్స్పర్ట్స్ చెప్పిన అనాలిసిస్ ప్రకారం మీ రెవెన్యూలో 30% అనేది సేల్ కి పెట్టాలి. ఓకే, 30% ఆఫ్. సో మార్కెటింగ్ లో ఏంటంటే మనం మన పాకెట్ నుండి మనీ ఖర్చు పెట్టాలి ఆర్ మనకు వచ్చిన రెవెన్యూ నుండి ఖర్చు పెట్టాలి. ఎందుకని? హియర్ వీఆర్ ప్రమోటింగ్ అవర్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్. మన ప్రొడక్ట్ అండ్ సర్వీస్ ని మనం ప్రమోట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, వేరే సేల్లో ఏంటి, మనకి మనీ వస్తుంది. ఓకే, మీకు బార్టర్ సిస్టమ్ అనేది మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. బార్టర్ సిస్టంలో ఏంటంటే ఒక బ్రిటిష్ టైంలో మన ఇంట్లో వెజిటేబుల్స్ పండితే ఇంకొకరి ఇంట్లో ఫ్రూట్స్ పండేవి. అలా ఒకళ్ళొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునేవారు. అప్పుడు మనీ అనే టెక్నాలజీ ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే మనీకి మనం ప్రోడక్ట్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము. ఓకే, సో ఇక్కడ ఏంటి, మన దగ్గర నుండి మనీ వెళ్తుంది, ఇక్కడ మనకి మనీ వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ రావడం వల్ల మనం ప్రోడక్ట్ ఇస్తున్నాం. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మార్కెటింగ్ అండ్ సేల్. చాలా మంది మీరు ప్రొఫైల్స్ లోకి వెళ్ళేటప్పుడు కూడా ఎంబీఏ చేసిన వాళ్ళు మార్కెటింగ్ జాబ్, సేల్స్ జాబ్ ఒకటే అనుకుంటారు. బట్ మార్కెటింగ్ ఈజ్ డిఫరెంట్, సేల్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఇప్పుడు మీకు మార్కెటింగ్, సేల్ లో ఉండే జాబ్ ప్రొఫైల్స్ లో వర్క్ ఏముంటుంది అనేది చెప్తాను. ఓకే, మార్కెటింగ్ లో యూ నీడ్ టు ప్రిపేర్ స్ట్రాటజీ. సేల్స్ లో యూ నీడ్ టు మేక్ రెవెన్యూ. సో ఇందాక మీకు కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాను కదా, లైక్ మార్కెటింగ్ లో షేర్ ఏ కోక్,
యాజ్ వెల్ యాజ్ అండ్ ఫ్యాన్స్ గురించి కానీ, లలిత జ్యువెలర్స్ కానీ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. ఇలా మార్కెటింగ్లో ఏంటంటే మార్కెటింగ్ టీమ్ ఐడియా ఏంటంటే కొత్త కొత్త స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసి ఎలా మీ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్లాలనేది డిసైడ్ చేస్తారు. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ పీపుల్ యొక్క ఐడియాలజీ ఏంటి? ఆ రోజుకి రెవెన్యూ జనరేట్ అవ్వాలి, ఆ మంత్లో టార్గెట్స్ అచీవ్ చేయాలి. సో దే నీడ్ టు మేక్ ప్రాఫిట్ ఫర్ ద కంపెనీ. సో మార్కెటింగ్ జాబ్ సేల్స్ జాబ్కి ఇంత డిఫరెన్స్ ఉంటుంది. సో బేస్డ్ అపాన్ యువర్ స్కిల్, మీ మైండ్ సెట్ కానీ మీ స్కిల్ కానీ మీరు మార్కెటింగ్కి సెట్ అవుతారా, సేల్కి సెట్ అవుతారా అనేది ప్రాపర్గా అనలైజ్ చేసి మీరు జాబ్ ప్రొఫైల్కి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్. టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ అనే టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, హాయ్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. చూడండి, నోట్స్ రాసుకోండి. టైప్స్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే, దేర్ విల్ బి 2 టైప్స్ అండి. ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. ఫస్ట్ మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ టైప్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఓకే, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది ఇన్ డీప్ డెఫినేషన్ తెలుసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ అంటే మనకు తెలిసింది కంప్లీట్లీ ఆన్లైన్లో మార్కెటింగ్ చేయడం, సెర్చ్ ఇంజన్స్ యూస్ చేసి చేయడం, సోషల్ మీడియాని యూస్ చేసి చేయడం కదా. బట్ వీటికన్నా బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్కి ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ ఏంటనేది మీరు ఇప్పుడు చూడండి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఓకే. సో digital marketing is a marketing which is done completely in the online. Okay, డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న 4 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. కన్సిడరేషన్, పర్చేస్, లాయల్టీ, ఓకే, అవేర్నెస్. సో ఫస్ట్ అవేర్నెస్. ఓకే, మార్కెటింగ్ లో అయినా బ్రాండింగ్ లో అయినా ఫస్ట్ కావాల్సింది అవేర్నెస్. ఓకే, అవేర్నెస్ లో మీరు ఏం చెప్పాలండి? యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది మీరు చెప్పాలి. ఓకే, సో యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే ఏంటంటే మీరు ఒక ప్రోడక్ట్ ని సేల్ చేసేటప్పుడు మీ ప్రోడక్ట్ లో ఉన్న హైలైట్ పాయింట్స్. ఓకే, సో మీకు ఇప్పుడు గంగూర్ బిర్యానీ అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ కాన్సెప్ట్ అనేది చెప్తాను. ఓకే, గంగూర్ బిర్యానీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటండి? గంగూర్ బిర్యానీ తెలిసిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. పాక బిర్యానీ, అవుట్ సైడ్ కుక్ చేస్తారు. నెక్స్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఓకేనా, ఫ్యామిలీ రెస్టారెంట్ అనేది నా యూనిక్ సెల్లింగ్ పాయింట్, అంటే అట్రాక్ట్ చేస్తాం దీంతో పీపుల్ని. నెక్స్ట్ లో కాస్ట్, మండి, జొమాటో. ఓకేనా, జొమాటో డెలివరీ అవైలబుల్ ఉంది. ఇవన్నీ నా యూనిక్ సెల్లింగ్ పాయింట్స్. ఓకేనా, సో యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? మన వర్షన్, మన రెస్టారెంట్ ని ప్రమోట్ చేస్తున్నాం. సో కన్సిడరేషన్ లో ఏంటండి? కస్టమర్ ఎలా థింక్ చేస్తాడనేది చూద్దాం కన్సిడరేషన్ లో. ఓకే, సో కన్సిడరేషన్ లో ఏం థింక్ చేస్తాడు? మెను. పీపుల్ యూస్ టు రెస్టారెంట్ కి ఎందుకు వచ్చేది? డిఫరెంట్ ఐటమ్స్ టేస్ట్ చేయడానికి. ఓకే, డోంట్ ఫోకస్ ఆన్ ఫుడ్, ఫోకస్ ఆన్ ద కాన్సెప్ట్ లైక్ మెను. నెక్స్ట్ థింగ్ కాస్ట్. తక్కువ కాస్ట్ లో ఎంత ఎక్కువ ఐటమ్స్ వస్తుంది, రీజనబుల్ గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాస్ట్ తర్వాత డెలివరీ టైం అండి. ఎంత తక్కువ టైంలో డెలివరీ అనేది వస్తుంది. ఓకే, తర్వాత లొకాలిటీ. లొకాలిటీ ఎందుకు చూస్తారండి? మీ ఇంటి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ ఎంత త్వరగా డెలివరీ వస్తుంది. స్పైసీగా టేస్ట్ చేద్దాం అనుకుంటాం కదా, అందుకని. ఓకే, నెక్స్ట్ రివ్యూస్. ఫుడ్ బాగుందా, బాగాలేదా? మనం రోజు జొమాటోలో చేసేది కదా. వీ యూస్ టు మేక్ డిఫరెంట్ రివ్యూస్ చూస్తాం, డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకుంటాం, ఫ్రెండ్స్ని అడుగుతాం, రైట్? ఇప్పుడు పర్చేజ్ జరగటానికి ఒక చిన్న థింగ్ ఉంటుంది. మనం షాప్కి వెళ్తాం, ఆల్మోస్ట్ కొనేసే వరకు బార్గెనింగ్ జరుగుతుంది. బట్ ఉన్న స్మాల్ థింగ్ ఏంటంటే డిస్కౌంట్. మనకి డిస్కౌంట్ వస్తుందా లేదా? ఈవెన్ మనం జొమాటోలో బుక్ చేసే ముందు కూడా చూసేది అదే. ఏదైనా కాంప్లిమెంటరీ వస్తుందా, కాంప్లిమెంటరీ ఆర్
క్వాంటిటీ లైక్ కపుల్ ప్యాక్స్ ఇలా ఏమైనా సంథింగ్ ఎడిషనల్ బెనిఫిట్స్ వస్తున్నాయా అనేది చూస్తాం. అప్పుడు ఇవన్నీ తర్వాత ఒక లీడ్ అనేది కస్టమర్ గా కన్వర్ట్ అవుతుంది. సో లీడ్ కి కస్టమర్ కి డిఫరెన్స్ అనేది మనం వేరే ఎపిసోడ్ లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ లాయల్టీ. లాయల్టీ ఎలా వస్తుందండి మీకు? లాయల్టీ ఏంటంటే మీ కస్టమర్ మళ్ళీ మీ రెస్టారెంట్ కి రిపీట్ గా రావడం. ఇవి బేస్డ్ ఆన్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. మీ ఫుడ్ బాగుండటం వల్ల, మీరు బాగా రిసీవ్ చేసుకోవడం వల్ల, ఆర్ మీ రెస్టారెంట్ లోనే ఇంబియన్స్, మ్యూజిక్ సిస్టమ్, సిట్టింగ్ బాగుండటం వల్ల డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ వెళ్తారు మీరు రెస్టారెంట్. ఓకే, సో ఇవి అవేర్నెస్, యూఎస్పీ, కన్సిడరేషన్, పర్చేస్, లాయల్టీ. ఓకేనా? సో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో డిజిటల్ మార్కెటింగ్, ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిఫరెన్సెస్ అనేవి డీటెయిలింగ్ గా చూద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాయి డిజిటల్ ట్రైనింగ్. మీ అందరి సపోర్ట్, ఎంకరేజ్మెంట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.